మార్చి 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మరి షష్ఠ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శనైశ్వరుడు 2.5 సంవత్సరం తర్వాత రాశి మారబోతున్నాడు. అంటే అష్టమ శని మొదలవబోతుంది 30 మార్చి నుండి అండి. అంటే నెల మాసాంతంలో మొదలవబోతుంది. స్టూడెంట్స్ గురించి ఎగ్జామ్స్ టైం, మార్చి అంటేనే పరీక్షా కాలం. ఎలా ఉండబోతుందంటే అప్ టు 10th స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. గురుదృష్టి ఉంది, కేతు ఉన్నా కూడా గురుదృష్టి ఉంది, నో డౌట్ బాగుంటుంది. తృతీయాధిపతి శుక్రుడు దశమంలో అష్టమంలో ఉన్నా కూడా బలమైన స్థితిలోనే ఉన్నాడు. గురు శుక్ర పరివర్తన యోగం ఉంది, దట్ ఈస్ ఆల్సో గుడ్. 4వ స్థానం అంటే డిగ్రీ స్థాయి విద్య, గురుడు యొక్క దృష్టి పడుతూ ఉంది మిత్రక్షేత్రం మీద. సో డిగ్రీ స్థాయి విద్యార్థులు కూడా బాగా ఎక్సలెంట్గా రాణించగలుగుతారు. 5వ స్థానం మీద యోగకార గ్రహం యొక్క కుజుడి యొక్క దృష్టి పడుతూ ఉందండి. సో కుజుడు ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేస్తూ ఉంటాడో, దృష్టి పెడుతూ ఉంటారో మిత్రస్థానం మీద, గురు దృష్టి కుజుడింట, కుజ దృష్టి గుజుడింట కాబట్టి సో ఎక్సలెంట్ కాంబినేషన్ అండి. విద్యార్థులకి, సింహరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. విజయం సాధించబోతున్నారని చెప్పాలి. కాకపోతే బుధ గ్రహం 16 నుండి వక్రీకరించి బలహీన స్థానంలో ఉంది కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవాలండి. వృత్తిలో ఎలా ఉంటుంది? జాబ్ చేసేవారికి దశమాధిపతి శుక్రుడు. శుక్రుడు ఎక్కడ ఉన్నారు? అష్టమ స్థానంలో ఉన్నారు. అష్టమం అంటే కష్టం అని చెప్తున్నాం, దట్ ఈస్ ట్రూ. బట్ అది ఆ స్థానంలో ఈ యొక్క శుక్రుడు బలవంతుడండి. ఆ శుక్రుడు గురు పరివర్తన యోగంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. కాకపోతే వృత్తిలో టెన్షన్స్, పని ఒత్తిడి, పని భారం కాస్త కనపడుతూ ఉందండి. మరి వ్యాపారంలో ఎలా ఉంటుంది అని అంటే 7వ స్థానాధిపతి శని 7లోనే ఉన్నారు మార్చి 29 వరకు. సో చివరి 2 రోజులు వదిలిపెడితే ఆయన అష్టంలోకి వెళ్తారు. అప్పుడు మీ యొక్క రాశాధిపతి రవి కూడా 15 వరకు అక్కడే ఉంటారు. వ్యాపారంలో బాగుంటుంది. రవి శని ఎవరు? తండ్రి కొడుకులు అండి. అయినా కూడా రెండు కూడాను గురువర్గం శని వర్గం అని ఉంటుంది. కాబట్టి అంటే నెలాఖరున 30-31 రోజులలో అష్టమ శని మొదలవుతుంది. శని అష్టమానికి వెళ్తాడు. మాసాంతంలో కొంత హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఏదైనా లైఫ్ పార్ట్నర్కి అన్ఈజీగా ఉంటే.